నువ్వు పట్టుకోమన్నావు. అయితేనండి కొబ్బరికాయలు అవి కొనక్కొచ్చిందండి కనకం. 3 కొబ్బరికాయలు, ఖర్జూరం, బిస్కెట్లు. కనకం కొబ్బరికాయలు కొంటున్నప్పుడు ఫోన్ చేశాను నేను, కనకం ఎక్కడ ఉన్నావు అని అడిగినా. కనకం ఏం చెప్పింది, నీ గుండెల్లో ఉన్నా అన్నది. జోకేసింది వరక అట్లా. అంటే ఉన్నదండి అమ్మ అందాని గుండెల్లో నన్ను బిడ్డని అలాగే అన్నాను. నేను తప్పుగా ఏం చెప్పలేదులే కానీ నీ గుండెల్లో ఉన్నా అనగానే ఏది కనుక నా గుండెల్లో కనిపించట్లేదు అని అన్నా. ఓరే నాయన నువ్వు వచ్చినప్పటి నుంచి ఒకటే నవ్వురా నాయన నాకు అన్నది. సంతోషంగా నవ్వింది, తొర్రి పన్ను వేసుకుని ఒకటే నవ్వింది. నవ్వగానే పెట్టి ఇలా మూసుకుంటున్నానండి. అయినా సరే ఒక్కోసారి కనపడిపోతుంది, కానీ 5,000 అంటున్నారండి. ఈరోజు కొత్త పెళ్లి కూతురులాగా తయారైందండి. కొత్తగా పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు శోభనం గదిలోకి ఎలా వెళ్తారు, ఇంకేసుకో ఇంక నేను ఒక్క మాట అంటే ఇంక 4 మాటలు వేసుకో అట్లా తయారైందండి. తయారై ఆడి నుంచింది. నేను బండి వేసుకొని పోయినా, పోగానే సాయిద్దు నేను ఇక్కడ ఉన్నా అని అన్నది. చీర కట్టుకొని ఉంది, నిక్కరు టీ షర్ట్ వేసుకొని ఉంటది కదా, నాకు అలవాటుగా రోజు అవి వేసుకుంటా ఇవి వేసుకుంటా. కాకపోతే ఇవాళ భక్తి కదండి, బాబా రోజు కదా, అందుకని చారి కట్టుకున్నాను. మా కనకం ఎక్కడ ఉందని ఎత్తుకుతున్నా నేను. ఎత్తుకుతుంటే కనకం ఒక్కసారిగా బొట్టు పెట్టుకొని వీడు నన్ను పాడేశాడండి బాబు. బిడ్డగా సెటిల్ అయిపోయాడు, నన్ను దత్తత చేసుకుంటావని అడుగుతాడు. వద్దు బాబు మొత్తం వేసేస్తాడండి బాబు, ఇంకా నా ఆస్తి అంతా ఆరిపోతుంది. ఇంకో విషయం చెబుతున్నానండి, కనకం దత్తత తీసుకుంది. 3 పూట్ల అన్నం పెడుతుంది, మొత్తం తనే చూసుకుంటుంది. నెలకు బస్తా బియ్యం కూడా నేను ఎక్కడ కొనండి, 1500 2000 బస్తా ఎక్కడ కొనని చెప్పండి. నెలకు బస్తా బియ్యం తినేస్తాడండి. అప్పుడు ఇప్పుడే ఇలా ఉండేవాడు, నా దగ్గరికి వచ్చాడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా కదండి అలా వచ్చేసిందండి బాడీ. అందగాడు అయిపోయాడు, హీరో అయిపోయాడు. నాకు కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తాడండి. మీరందరూ చూసి ఇప్పుడు విడుదల చేసేది ఏంటి, కష్టమైనా ఇష్టమే కానీ కష్టం, ఇష్టమే కానీ కష్టం. అది మీరు చూసి లైక్లు చేసి గంట మార్క్ కొట్టండి. అది కనుక సక్సెస్ అయితే నేను హీరోయిన్ చేయిస్తాడంటే, మంచి లవర్ పెట్టి చేస్తాడంట. నేను కూడా వేరే లెవెల్లో దూసేస్తాడండి. నాది పెట్టి వాడు తీశాడు అంటే, నా పిక్ పెట్టి తీసాడంటే వాడు ₹1,00,000 రాకపోతే నన్ను అడగండి మీరు. ఈ ఇప్పి కటింగ్ మానేస్తానండి, జడలు వేసుకుని పూలు పెట్టేసుకుంటా. ఇప్పి కటింగ్ జడేద్దాం. అయితే కనకం దగ్గరకు పోయినా, పోగానే పట్టు చీర అనేది అంతేనా, ఏంది ఎంత బాగా మెరుస్తుంది. కట్టి తీరు అందం పొజిషన్. నా బాడీలో ఎక్కడ ఉండవలసిన ఐటమ్స్ అక్కడ ఉంటాయండి, సామాన్లు. కనవాళ్ళు ఎలా కదండి, అక్కడ తక్కువ, ఇక్కడ ముడ్డెత్తు మూతెత్తు, జాంకాయలు తక్కువ, జాంకాయలు కొంతమంది అలా ఉంటాయి. నా ఎలా కదా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మొదలని నేను అందము అనిపిస్తానండి. దేవుడిచ్చిన అందం అండి. మా నాన్నగారు పోలికండి. నేను మా నాన్నగారు కూడా 70 ఏళ్ళు వచ్చినా సరే హ్యాపీగా లుంగి పంచి కట్టు మానేసి లుంగి కట్టుకునేవారండి. మా తమ్ముడిది మేమందరం నవ్వుకునేవారండి. పోనీలు ఆయన అందం, ఆయన ముసలాయనైనా మేము చక్కగా నవ్వుకునేవాళ్ళం, ఆనందించేవాళ్ళం అండి. అలాగే నేను కూడా అంతేనండి. ఎంతమంది ఏడ్చినా నేను చచ్చిపోయే వరకు కూడా నేను హ్యాపీగా ఇలాగే ఉంటాను. ఓకే, ఇప్పుడు వరకు కూడా నాకు ఏమీ లేదు, శరీరంలో ఏవి ఎంటర్ అవ్వలేదు. షుగర్ ఎంటర్ అయింది ఎంత అండి, 400 ఎంటర్ అయింది. 1 మంత్లో నాకు 100కి వచ్చేసిందండి. 25 అంతే, 125 అంతేనండి. ఇప్పుడు డాక్టర్ గారు కూడా అన్నారు, అమ్మ మీ బాడీ చాలా మంచి తల్లి, ఇప్పుడు నుంచి అయినా నువ్వు కంట్రోల్లో ఉండు, ఇంకా పెరగదు అన్నారండి. ఇప్పుడు వరకు కూడా 120 100 అంతే, ఓ ట్యాబ్లెట్. ఓకే, అలాగే మన మనసు మంచిదంటే ఎవరైనా సరే ఆయువారోగ్యాలు దేవుడు బాబా ఆశీర్వదించాడండి. రాత్రిన బెంగళూరు దుబాయ్ బాబు ఫోన్ చేశాడు, అక్కడ లైవ్ పెడతా అంటే ఎత్తాను. నువ్వు ఎత్తుతావో ఎత్తవో అని ఫోన్ చేశాడంటే వాడు. చూసావా, ఎత్తాను. అమ్మ నేను ఇక్కడ లైవ్ లో ఇక్కడ ఉన్నాను, వీళ్ళు చుట్టాలు కూడా వచ్చాడు, సాహిత్య వాళ్ళు చుట్టాలంటే అన్ని చూస్తున్నాను, సాహిత్య చూపెడుతున్నాడు చూస్తున్నాను అన్నాడు. సరే అమ్మ నేను ఇంటికి వెళ్ళగానే 11:30కి కానీ 11 కానీ ఫోన్ చేయమన్నాను. నా మెసేజ్ చూస్తున్నాడు కానీ ఫోన్ చేయలేదు. బంగారు నీ పేరు బంగారు అని పిలుచుకుంటున్నా, అలాంటి నువ్వు ఫోన్ చేయలేదు కదా, నీతో నేను మాట్లాడు. ఈ నెలాఖరుకు మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వి 5,000 వేస్తాను. మేమిద్దరు సిలే చేయండి సిడి. ఓకే, బాయ్ అండి, నమస్తే. ఆగు, నేను మాట్లాడొద్దా? నువ్వు మాట్లాడు, నాకు అలవాటు అలాగా. అయితేనండి కనకం ఏమంది, షిరిడి పోదామన్నది. పోతున్నాం మేము. ఫోన్ అడిగానండి డబ్బులు, నా బంగారం ఎంతో. అమెరికాలో కనకాని కోసం ఒక బంగారం ఉన్నాడు, ఒక బంగారం దుబాయ్ బంగారం ఉన్నాడు. కనకం బంగారం అని పిలుస్తూ ఉంటుంది. అయితే కనకం మాటలు అట్లుంటాయి. అంటే కొంతమందికి శాలరీలు ఎక్కువ ఉంటాయి, అట్లా ఇట్లా అంటది కదా. అదేంటంటే కొంతమంది అన్నం తింటే లావ్ అయిపోతారు కదండి, కొంతమంది అన్నం తినక బక్కగా అయిపోతారు కదండి. దాని గురించి కనకం అట్లా మాట్లాడుద్ది. దానికి మీకు బ్యాడ్ అనిపిస్తుంది. దానికి నేను క్లారిటీ ఇచ్చానండి. మళ్ళా సాజిద్ అమ్మతో తప్పుగా మాట్లాడిస్తాడని మీరు అందరూ అనుకుంటారని మళ్ళీ నేను ఒక క్లారిటీ ఇస్తున్నానండి. అంటే మనుషుల మైండ్ సెట్ ఎవరిది ఎట్లుంటుందో తెలియదు. కొంతమంది ఏమో కనకం మాటలు అర్థమవుతాయి, కొంతమందికి ఏమో అర్థం కావు. అందుకని
కానీ నా మాటలు ఇంకొందరికి అర్థమవుతాయని నేను ముస్లిమ్స్ అయినా సరే ఆంధ్ర కుర్రోడు ఆంధ్ర అబ్బాయిలో ఉంటాడండి. నేను ఆంధ్ర అబ్బాయి అనుకున్నాను, అందరూ అన్నారు వాడు ఎవడో తెలుసా ముస్లిమ్స్ అన్నారండి. పోనీ ముస్లిమ్స్ అయితే మనకి ఎవరి కోసం బెడ్డే వస్తుంది. మంచి కుర్రోడు, స్నేహం, రాకేశ్వర ఉన్న కాడి నుంచి పరిచయం, తప్పే ఉంది, ఎందుకు పెడుతున్నారు మీరు అందరూ అని అడిగారు. ముస్లిం కుర్రాడు అయితే ఏమొద్దండి, తప్పండి, ఏమన్నా తప్పులు చేస్తారా? రాజులు, కాపులు, కమ్మూరు, అందరు మనుషులే, మాల, మాది అందరూ ఉంటారు, అందరం ఒకటే. కాకపోతే వర్ణభేదాలు అలాగా దేవుడు సృష్టించాడు కాబట్టి అలా అనుకుంటా. కానీ ఎవరిని కోసినా అదే బ్లడ్ వస్తుంది, అర్థమవుతుందండి. ఫుల్ రెడ్ ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుందండి. రెడ్ ఈ రెండు ఉంటాయండి అందరికి కూడా. ఓకే, నేను అవన్నీ ఆలోచించుకోనండి. నాకు అందరు ఇష్టమే, నేను అందరు ఇళ్లలో కూర్చుంటా, అందరు వండిన వంట తింటా. ఏం తిట్టినా గుట్టుడు తిట్టేసి మీద పోయేసిన అని దులుపుకుంటాడు. నేను అలా కాదండి, ఒక్క మంత్రం వేసారంటే నేను 10 మంత్రాలు మీకు వేస్తా. రాత్రి లైవ్ లో ఏదేదో మాట్లాడుతుంటారండి, ఎందుకు అవసరం అవన్నీ మాటలు? ఇప్పుడు రాత్రి నెంబర్ ఏంటి చెప్పమన్నారు, చెప్పాను. ఇప్పుడు రాత్రి వేసారు, ఒక ఆవిడ 2,000 వేసారు, ఆస్వాదించా. మరి నేను చెప్పట్టుగానే ఎందుకు అడుక్కోమంటున్నారండి? నేను చెప్పట్టి అడుక్కునే దానికి మళ్ళీ ఉన్నాను. ఒక కాలు అడుక్కునే టైం వస్తే అడుక్కుంటా, నేను మీకు మళ్ళీ తెప్పను. ముందు నువ్వు చెప్పట్టుకుని అడుక్కోకుండా ఉండు, రోడ్డు ఎక్కకుండా ఉండు. ఇప్పుడు ఆ మాట అన్నారు, మీకు ఏమన్నా వచ్చిందా? చెడ్డ అనిపించుకున్నారు, మీకేమన్నా మంచి జరిగిందా? ఏమన్నా సరే నేను అనకుండా వదలను. మీరు కోర్టులో ఉన్నప్పుడు మీ వెనకాల నాకు అనవసరం. నన్ను మీరు అన్నారు, తిట్టారు, నేను మిమ్మల్ని తిట్టాలి, తిట్టకుండా మాత్రం నిద్రపోను. మీరేమో కనకాన్ని చీర కట్టించు అది ఇది అని అంటారు, మీరు మాత్రం చెప్పబట్టుకొని ఇట్లా మాటలు మాట్లాడడం కరెక్టా చెప్పండి? లేదు కదండి, వాళ్ళే అన్నారు, అమ్మ నీ ఫోన్ నెంబర్ చెప్పు అన్నారు. అమ్మ అర్థం అవట్లేదు, 2 చెప్పు అన్నారు. నెమ్మదిగా చెప్పానండి. 8688675526 అన్నానండి. 3000 అలా వేసారండి. ఆయువారిగల్లో చల్లగా ఉండమని అన్నాను. అమ్మ ఖర్చు పెట్టుకోకు, దోబరా చేయకు అన్నారు. నేను దోబరా ఎప్పుడు చేయనండి, పొట్టకు తింటాను. అదైనా ఇంత తింటానండి రోజుకి. ఎంత చిన్న గ్లాసులు బియ్యం వండుకుంటాను. ఇప్పుడు సాహిత్యం నా బిడ్డలు అంటాడు కాబట్టి ఏమన్నా కొంచెం మంచి కూర ఉన్నప్పుడు, తలకాయ కూర ఉన్నప్పుడు, మటన్ ఉన్నప్పుడు, లేకపోతే గారెలు ఉన్నప్పుడు బూనడు అమ్మ రా తింది అని అంటానండి. అంతే తప్ప అంతకన్నా ఏమి ఖర్చేయను. కాకపోతే దత్తత తీసుకుందండి నన్ను, అంతే. ఓరే నాయన వద్దురు నాయన, నీకు దండం పెడతాను. నన్ను దత్తత తీసుకుందండి కనకం అని చెప్పి పొద్దున్న లేచిన దగ్గర నుంచి కనకం దగ్గర ఉంటున్నా, కనకం దగ్గర తింటున్నా. ఉంటున్నామంటే మనం ఎలా ఉంటున్నాము, తల్లి కొడుకులాగే ఉంటున్నామంటే కూడా దానికి రంగులు కట్టేస్తాం. ఉంటున్నా అంటే డే టైంలో ఉంటున్నానండి, రాత్రి అనుకున్నారు మీరు. పగలొచ్చి 10, 11, 12 ప్రాంతం వస్తాడు, మేము వీడియోలు చేసుకుంటామండి, ఏ ఒకటి మాట్లాడుకుంటాం. నాకు 4 రోజుల నుంచి బట్టలు ఉన్నాయి. ఆయన కొంచెం కౌరులు బట్టలన్నీ ఎప్పుడు 6 రోజుల నుంచి ఉన్నాయి. ఇన్ని బట్టలు అండి, నిన్న అన్ని మడత పెట్టేసుకున్నాను. అటు చూపించు, నీట్గా చదువుకున్నానండి, గొడవ లేదండి. అలాగా ఒక బిడ్డ ఇంట్లో ఒక మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరైనా మనకి ఆనందం, సంతోషం, అంతే కదా. అంతే కదా మరి. అయితే మీకోసం చీర కట్టుకుంది ఈరోజు కనకం, మీకోసం అండ్ బాబా కోసం. ఫస్ట్ బాబా కోసం కట్టుకుంది, నెక్స్ట్ మీకోసం. మీ ఇద్దరు ఆలోచనలు పెట్టుకొని కట్టుకుంది. ఇదో బాబా గారు చూడండి వెనక, అంతటా నా వెనక ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నా ఎదురు ఉన్నాడు. ఓకే బాబా, కొబ్బరిగా కొట్టుకుంటాను. నన్ను వదిలేన ఆయన, నీ పాదాభివందనాలు. ఆగు, కూర్చోపోదు, నేనేం చూస్తే అది వినాలి. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, అంతే. మరి నువ్వు దత్తత తీసుకున్నప్పుడు నా మాట వినాలి. అలాగే నువ్వు ఆస్తి ఎంత సంపాదించినా సరే తల్లి దగ్గర పెట్టి ముందు పట్టుకొచ్చి ఆ విషయంలో మాత్రం నువ్వు సొంత తల్లి కావాలి. ఎలాంటి అంటే ఎరువు తల్లి కావాలి. ఏం తెలివైందని కనుక మరి నీకేం తెలివి, నాది చెత్తగా నువ్వేసే ప్లాన్, నీది రావాలని నేను వేసాను. అందుకే అందరూ కూడా సూచనలు అందరూ కూడా ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరిని. ఓకే, ఈ రోజు నానబెట్టానండి, 10ంటికి లేసాను. పోనీలా పిచ్చోడు కూడా తింటాడని చిన్న గ్లాసులు ఇంతే గ్లాస్ అండి. నాకు 2 వాడికి 2 అంతే. అగో 2 పిండి ఆడుకున్నది. తలకాయ కూర ఉండకపోయినావా? వద్దులే నాయన, నువ్వు నన్ను దత్తత తీసుకోమంటున్నావు. నా గుండు నున్నగా తీసేది. నిన్నే కదా పీకుల వరకు తిన్నాం. మొన్న 2 రోజుల నాటి వండాను, పీకుల వరకు తిన్నాను. రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు కూడా అంతే అనేవాడు కదా, అమ్మ తలకాయ కూర ఉండమ్మా, అమ్మ తలకాయ కూర ఉండమ్మా. 500 అంత తలకాయ, మనకు ఊరికి 100 రూపాయలే. ఇన్ని ముక్కలండి. మేక మాంసం పట్టగారా అమ్మా అనేవాడుగా. మేక గుత్తి పట్టురామ్మా. నేను మాస్టారు, నేను అన్నం అంటే కాయించి మీరు రాసిచ్చేవాడు. నాకు సిగ్గేసిపోయింది ప్రాణం. గుడుక్కుని మింగేసి కూడా అంత కూర కూడా గుడుక్కుని మింగి అంత తుక్కు ఏకంగా గిన్నె దగ్గర. ముందులో అన్ని కూడా అమ్మ నాకు దిష్టి కొట్ట, నేనా మాస్టర్ దిష్టి కొడితే మీరు ఎప్పుడూ ఆరిపోదురు అన్నాను. మళ్ళీ నేను మంచి చీర కట్టుకుంటే మాత్రం వద్దు, అందరి కళ్ళు నిమ్మ పడితే కట్టుకోద్దని ఇవ్వడండి. నేను కట్టుకుంటే మాత్రం ఆయన దిష్టి కొట్టేసేవారు. ఆ వాళ్ళు నాకు తలనొప్పి, ఓయ్ బాబు ఈయన చూసాడేమో అందుకనే తలనొప్పి వచ్చేస్తుందని ఉప్పు తీసేసుకుని చీర ఇలా ఆ పీపి పాడేసి షార్ట్ వేసుకునేదాన్ని నేను.
ఏమండి నేను తలకాయ కూర నిజంగా నేను అడగలేదులేండి, ఊరక ఫన్నీగా అడిగినా. మీరు అందరూ అనుకునేరు సాజిద్ రోజు తలకాయ కూరేనా అంటారు మళ్ళీ మీరు. ఇంకా తలకాయ కూరుతుంటే మొత్తం ఊరిపోతాయండి, మళ్ళీ పెళ్లి ఎవరు చేసుకోరు, ఎందుకంటే కర్మ. ఇప్పటికే తినాలి, వారానికి ఒకసారి తినాలమ్మా. నువ్వు వండమన్నా నేను వండను, మళ్ళీ వారం నాడే వండుతాను కావాలి. ఇప్పటికీ కనకం పెట్టిన కూరలు తిని 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 లావెక్కినానండి. అందుకని ఈ రోజు నుంచి డైట్, ఈ రోజు